హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ డాక్స్. సో ఈ రోజు అయితే మనం 5 జాబ్ నోటిఫికేషన్స్ తీసుకొచ్చామన్నమాట. ఎవరికి అంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి, ఇంకా అలాగే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కూడా, అంటే 2024 పాస్అవుట్ బ్యాచెస్ కూడా. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ రోజు పోస్ట్ చేస్తాం కాబట్టి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే ఈరోజు వచ్చిన లింక్స్ వచ్చేసి మనకి అమెజాన్ నుంచి, వీలియర్జ్ నుంచి, సదర్లాండ్ నుంచి, ఎన్విడియా నుంచి, సీమెన్స్ నుంచి అయితే తీసుకొచ్చాం. అండ్ అన్నీ కూడా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కోసమే. సో ఒకసారి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే చూసినట్లయితే ఫస్ట్ అమెజాన్లో బిజినెస్ అనలిస్ట్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో బిజినెస్ అనలిస్ట్ రోల్ అంటే ఏం లేదు, బేసిక్గా డేటా ఇస్తారు. ఆ డేటాని మీరు కరెక్ట్గా ఇన్సైట్స్ అన్ని చూసుకొని వాటిని ప్రజెంట్ చేయాలన్నమాట. ఇన్వెస్టర్స్ ముందు కావచ్చు, లేకపోతే మీ టీం ముందు కావచ్చు. సో ఇలాంటి వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. సో బేసిక్ అమెజాన్లో ఏంటి అంటే ఎటువంటి బ్రాంచ్ బ్యారియర్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్వర్డ్ బ్యారియర్ అనేది ఉండదు. వాళ్ళు ఎగ్జామ్ పంపించిన లింక్ బట్టి అది పాస్ అయిన వాళ్ళ బట్టి అయితే తీసుకుంటారు. సో బేసిక్గా మీరు ఇక్కడ వర్క్ చేసేది అయితే బిజినెస్ అండ్ ఆపరేషన్స్ డొమైన్లో అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసినట్టే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏ స్పెసిఫిక్ బ్రాంచెస్ అనేవి మెన్షన్ చేయలేదు. ఇయర్ ఆఫ్ పాస్వర్డ్ కూడా అమెజాన్లో 2020 నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట, 2023 దాకా. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు అనమాట. ఇది అమెజాన్ బిజినెస్ అనలిస్ట్ రోల్కి. తర్వాత వీలియర్జ్ వచ్చేసి 22, 23, 24 బ్యాచెస్కి మాస్ హైరింగ్ అయితే చేసుకుంటుంది. సో వీళ్ళైతే బ్యాంకింగ్ సర్వీస్ అనలిస్ట్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ రోల్కి వర్క్ చేసే వాళ్ళకి బేసిక్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద వర్క్ చేసే ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. అవగాహన అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, జెన్యూన్ ఇంట్రెస్ట్. సో ఎందుకంటే ఐటీ డొమైన్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్లో ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి, మంచి వర్క్ కూడా ఉంటుంది అనమాట. సో డిగ్రీలో ఎటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే ఫైనాన్స్, కామర్స్, బ్యాంకింగ్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, మేనేజ్మెంట్ అండ్ లా వాళ్ళకి. అంటే బీటెక్ వాళ్ళకి లేదా అంటే ఇక్కడ నో లిమిటేషన్స్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి మిగతా అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ బీకామ్ ఫైనాన్స్, బీబీఏ ఫైనాన్స్, బీబీఎం, బీకామ్, లేకపోతే బీఎస్సీ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ ఇలాంటి వాళ్ళకైతే ఎక్కువ ఉంటాయి. అలాగే మేనేజ్మెంట్ కాబట్టి బీబీఏ, బీబీఎం వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ స్ట్రైట్ వర్క్ రైట్ అవే. సో జస్ట్ మీరు వర్క్ చేస్తే చాలు వాళ్ళకి, అంతకుమించి వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా స్కిల్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, బట్ ఇయర్ ఆఫ్ పాస్వర్డ్ మాత్రం 22, 23, 24. అండ్ దీని అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అయితే అప్లై చేసుకోండి. తర్వాత సదర్లాండ్ వచ్చేసి అసోసియేట్ ట్రాన్స్ ప్రాసెసింగ్ రోల్కి అయితే హైర్ చేసుకుంటుంది. వీళ్ళు కూడా ఎనీ గ్రాడ్యుయేట్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట. జస్ట్ మీకు ప్యాకేజ్ కూడా బాగుంటుంది, ఇన్సెంటివ్స్, ఓవర్ టైమ్ షిఫ్ట్స్, అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. అండ్ మీకు పెయిడ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఆన్ సైట్లో ఉండొచ్చు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండొచ్చు. అది మీరు ఆన్బోర్డ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ట్రైనింగ్ అండ్ సూపర్వైజరీ కూడా బాగుంటుందని వీళ్ళైతే మెన్షన్ చేశారు. కాబట్టి దీనికి కూడా మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సైడే వర్క్ చేయబోతున్నారు, ఇన్సూరెన్స్ రిలేటెడ్గా. సో ఇది కూడా సంథింగ్ రిలేటెడ్ టు వీలియర్జే. సో దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. బట్ 21 నుంచి 23 దాకా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మేబీ 20 and 29 యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అండ్ 24 వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బికాస్ మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి. ఓకే, దీని అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అయితే అప్లై చేసుకోండి. తర్వాత మనకి ఎన్విడియా ఉంది. వీళ్ళైతే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళు బేసిక్గా న్యూ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఎవరైతే కాలేజ్లో ఉంటున్నారో వాళ్ళని. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈసీఈ వాళ్ళకి. ఎందుకంటే ఇది కోర్ సైడ్ వెళ్తుంది అనమాట. C++ లాంగ్వేజ్ రావాలి, లేదా జావా కానీ పైథాన్ కానీ రావాలి. ఏదో ఒకటి అయితే వస్తే సరిపోతుంది. బట్ లైనక్స్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి. సో లైనక్స్, SQL, C++ ఆర్ ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇవన్నీ మ్యాండేటరీ ఫర్ ఎనీ సాఫ్ట్వేర్ జాబ్. సో మీరు కూడా ఏదైతే కాలేజ్ గోయింగ్ గ్రాడ్ ఉన్నారో, అంటే 23 కానీ 24 వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అయితే అప్లై చేసుకోండి. ఇది నిన్నే పోస్ట్ చేశారు. మేబీ ఇంకో 10 daysలో దీని ఎగ్జామ్ లింక్స్ రావచ్చు. సో ఖచ్చితంగా ఎన్విడియా ఈజ్ అ వెరీ బిగ్ కంపెనీ. సో కోర్ సైడ్ డొమైన్లో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. బికాస్ చిప్ మేకింగ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీగా అవబోతుంది ఇండియాలో. అండ్ ఎన్విడియా ఈజ్ వర్కింగ్ ఆన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. ఓకే, తర్వాత వచ్చేసి సీమెన్స్ హైర్ చేసుకుంటుంది అనమాట, మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ రోల్కి. సో వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ కూడా వెరీ సిమిలర్ టు ఎన్విడియా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి కూడా C++ కావాలి, డేటా స్ట్రక్చర్స్ కావాలి, యూనిక్స్ కానీ లైనక్స్ కానీ కావాలన్నమాట. సో అంతేకాకుండా ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ట్రిపుల్ వాళ్ళకి కోర్ కాబట్టి వీళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్స్ అయితే వచ్చి ఉండాలి. వెరీలాగ్, సిస్టమ్ వెరీలాగ్, VHDL కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. అండ్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ CSE, ట్రిపుల్ అండ్ ECE వీళ్ళకైతే ఎక్కువ
ఇంపార్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ రెప్యూటెడ్ కాలేజ్ ఉంటే మంచిదని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది సీమెన్స్ నుంచి. సో దీని అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో టోటల్గా ఇవి 5 జాబ్ నోటిఫికేషన్స్. ఇలాగే రోజు పోస్ట్ చేయాలి అంటే మీరు మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ద లింక్ ఈజ్ ఇన్ ఆల్ ది లింక్స్ ఆర్ ఇన్ డిస్క్రిప్షన్. డూ అప్లై నౌ as early as possible before the links get expired. And I am Krishna signing off. Thank you.